ప్రతిదీ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేయరు. నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఆ ఫైనల్‌గా అయిన తర్వాత మాత్రమే బయటకొస్తుంది. అది చెప్పడం ఇంతకుముందు గూడా అట్లాగే జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలని బేస్ చేసుకునే ఏదో జరుగుతోందన్నటువంటి అంశం మీదనుంటుంది. ఇందులో ఒకటి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. శుక్రవారం సాయంత్రం అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన కార్గో విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ జైపూర్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయింది. ఇక ఖతార్‌లోని అల్ ఉదీన్ ఎయిర్ బేస్ నుండి ఇది వచ్చింది. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి ఇంకా అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందన్నటువంటి విషయాల మీదన పెద్ద చర్చ నడుస్తున్నటువంటి వేళన ఈ రావడం అన్నటువంటిది పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అంతకుముందు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 2 రవాణా విమానాలు కూడా అదే ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయినాయి. బహుశా భారీ ఎక్విప్‌మెంట్ ఏదో వచ్చుంటది. జీపీఎస్ జామర్సు, జీపీఎస్ సిగ్నల్ జామర్లు ఇజ్రాయెల్ నుండి వచ్చుండొచ్చు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇది పెద్ద చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ న్యూక్లియర్ మిస్సైల్ ఫైర్ చేసే వ్యవస్థని హ్యాక్ చేసే ఎక్విప్‌మెంట్ కూడా వచ్చుండొచ్చు. దీనివల్ల న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని హ్యాక్ చేసి ఒకవేళ న్యూక్లియర్ మిస్సైల్ లాంచ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలమవుతుంది. అమెరికన్ సి-17 గ్లోబ్ మాస్టర్‌లో హెవీ బాంబులు వచ్చుండొచ్చు. మంగళవారం పహల్గామ్‌లో హత్యాకాండ జరిగితే శుక్రవారం భారీ ఎక్విప్‌మెంట్ జైపూర్‌కు వచ్చింది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.